28వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. సహోదరి సహోదరులారా, ప్రభునందు విశ్వాసముంచువారెవరు సిగ్గుపడరు. ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తరువాత అపవాది ఎన్నో రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ప్రభు నుండి దూరం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో అవమానకరమైన పరిస్థితులు, నిందలు, బాధల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఏం చేసైనా కానీ మనల్ని ప్రభువు నుండి దూరం చేయాలి. ఇదే ఎప్పుడు అపవాది యొక్క ఆలోచన. దానికోసం ఏ కార్యాన్నైనా చేయడానికి అపవాది సిద్ధంగానే ఉంటాడు. కానీ ప్రభు యొక్క బిడ్డలముగా వీటన్నిటిని మనము గ్రహించగలగాలి. ఇది అపవాది యొక్క తంత్రము అని మనం తెలుసుకున్నప్పుడు దాని నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభు యొక్క సహాయం వలన ఇటువంటి శోధనలను మనం జయించగలము. ప్రభు యొక్క సహాయం కోసము ఎదురు చూసే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ఎటువంటి వాగ్దానము చేసినా ప్రభువు తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ మనం అనుకున్న సమయంలో కాదు, ప్రభు నిర్ణయించిన సమయంలో అది తప్పకుండా జరుగుతుంది. ఈ లోపు ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎన్ని రకాలుగా మనల్ని సిగ్గుపరచాలని ప్రయత్నించినా వాటన్నిటి గురించి ఆలోచిస్తూ మనం బాధపడకూడదు. ప్రభుపై మనకున్న విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు. తప్పకుండా అన్ని రకముల నిందల నుండి, అవమానముల నుండి మనకు విడుదలను అనుగ్రహించి మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తాడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు వాగ్దానాలను నెరవేర్చడమే కాదు, మరణం తర్వాత కూడా ప్రభుపై మనకున్న విశ్వాసమే రక్షణ వాగ్దానమును కూడా నెరవేరుస్తుంది. నిత్య నరకాగ్ని నుండి మనము తప్పించబడిన వారమై ప్రభు ద్వారా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాము. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో జీవించినంత కాలము ఎన్ని శ్రమలు, పోరాటాలు, అవమానాలు, హింసలు, నిందలు కలిగిన వాటి వలన కృంగిపోయే వారముగా మేమెప్పుడు ఉండకూడదు ప్రభువా. అపవాది వేసే తంత్రములను గ్రహించి వాటి నిమిత్తము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ సహాయంతో మేము జయించాలి తండ్రి. మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. ఇవన్నీ తాత్కాలికము, మీరే శాశ్వతము అని గ్రహించి మీకోసము మేము నమ్మకంగా జీవించాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. మా జీవితాలలో మీరు వాగ్దానము నెరవేర్చే సమయం వరకు ఓపికతో, విశ్వాసంతో కనిపెట్టే వారముగా మేము ఉండాలి తండ్రి. మీపై మాకున్న విశ్వాసము మమ్మల్ని సిగ్గుపరచదు అనే నమ్మకంతో మీకు లోబడి మీ పట్ల భయభక్తులు కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.